ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే అస్సలు బాధపడకండి. ఎందుకంటే బైబిల్లో అందరూ తక్కువ చేసి మాట్లాడిన ఒక వ్యక్తి చరిత్రను దేవుడు ఎలా మార్చాడో మీకు తెలుసా? బైబిల్లో లేయా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమెకు ఎవరి ప్రేమ దక్కలేదు, ఎవరి ప్రేమకు ఆమె నోచుకోలేదు అని పనికి రాని దానిగా ఈ లోకం తక్కువ చేసి చూసింది. కానీ లోకం తక్కువ చేసి చూసిన ఆ లేయాను దేవుడు విడిచిపెట్టలేదు. గొప్ప వంశానికి, ఇశ్రాయేలు వంశానికి ఆమెను తల్లిగా మార్చి గొప్ప ఘనతను దేవుడు ఆమెకు దయచేశారు. ఈరోజు నిన్ను ఎక్కడైతే తక్కువ చేసి చూశారో, ఎక్కడైతే తల దించుకున్నావో, ఎక్కడైతే అవమానింపబడ్డావో అదే స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టుటకు సమర్థుడై ఉన్నాడు. అదే చోట నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. 1 పేతురు 5:6లో తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ద్విమనస్కులై ఉండుడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాట నిజమని మీరు నిజంగా నమ్మినట్లయితే ఆమెనని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆత్మీయమైన మాటల ద్వారా దీవించబడండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.